ఒక పార్టీకి కార్యకర్తలే బలం. ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ బలం కూడా కార్యకర్తలే. కానీ కార్యకర్తల్లో నుంచే నాయకుల్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ అని అంటారు. అతి సామాన్యులకి నీకు ఎమ్మెల్యే అవ్వాలని ఉందా, టికెట్ ఇదిగో అని చెప్పి ఇచ్చి ఎమ్మెల్యేలను చేసిన వాళ్ళని కూడా ఆ ఘనత కూడా తెలుగుదేశానికి అని అంటారు. ఇప్పటికీ ఆ తెలుగుదేశానికి ఆ బలం కార్యకర్తలు అంటారు కదా, దీని గురించి ఏం చెప్తారు మీరు? అయ్యన పాత్రుడు గారి ఇంటర్వ్యూలు మనం చాలా చూసుంటాం. ఒక మాట అంటారు, నాకు 25 ఏళ్ళు కూడా లేనప్పుడు నన్ను పిలిచి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా అంటే యంగెస్ట్ ఎమ్మెల్యే ఏం చేసాం. ఈరోజు ఆయన ఎంత లాయల్గా పార్టీకి పనిచేస్తున్నాడు అయ్యన్న పాత్రుడు గారు చూసాం. అంటే ఒక కార్యకర్త, నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక సాధారణ వ్యక్తుల్ని ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని తీసుకొని వచ్చే అవకాశాలు కల్పించారు. బహుశా ఈ భారతదేశంలో అలాంటి అవకాశాలు కల్పించే ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పదలుచుకున్నాను. ఆనాడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాం. ఎందుకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి మహిళలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎందుకు కల్పించామంటే నాయకత్వం అనేది ఒక స్థాయి వరకే కాదు, కింది స్థాయి నుంచి బిల్డ్ అవ్వాలి. ఒక సామాన్యులు కూడా ఎదగాలి. సామాన్యులు కూడా ఎదగగలిగితే ఖచ్చితంగా రాజకీయాలు ఉన్నత స్థాయికి రాగలుగుతారు. అది వాళ్ళు ఒక సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, ఈ విధంగా చేసి మళ్ళీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈ విధంగా అవ్వాలని ఒక పరిడవల్లి అలీ అని చెప్పి ఆ రోజు ఆలోచించి ఈ విధంగా అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాళ్ళే జిఎంసీ బాలయోగ్ గారు జడ్పీ చైర్మన్గా చేశారు. ఆ తర్వాత ఆయన లోక్సభ ఎంపీకి ఎన్నికవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన లోక్సభకి స్పీకర్గా ఎన్నికవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ అదేవిధంగా దేవేంద్ర గౌడ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా చేశారు. ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన్ని జడ్పీ చైర్మన్గా, జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్గా అయ్యారు. ఈ విధంగా ఎంతోమంది సాధారణ మండల నాయకుడిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారు ఈరోజు రాష్ట్ర మంత్రిగా అవ్వడం కావచ్చు, మనం సాధారణ ఎంపీ తోయక జగదీశ్వరి గారు కావచ్చు, బస్తిపాటి నాగరాజు గారు కావచ్చు, మళ్ళీ కలిసెట్టి అప్పలనాయుడు గారు కావచ్చు, ఇలాంటి ఎంతో మంది సాధారణ వ్యక్తుల్ని అవకాశాలు ఇచ్చారు. అవకాశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని అత్యున్నత స్థాయిలో ఈ దేశం గర్వించదగ్గ, రాష్ట్రం గర్వించదగ్గ స్థాయిలో వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ నాయకత్వ లక్షణాలను ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాటుపడే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళంటే నిఖార్సైన కార్యకర్తలు. ఇలాంటి కార్యకర్తలు బహుశా భారతదేశ చరిత్రలోనే మరొక పార్టీకి లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎక్కడన్నా ఎవరన్నా నీ గొంతు కోసేస్తాం, నువ్వు జెండా వదిలే అంటే వదిలేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళంటే చేతిలో జెండా పెట్టుకుంటే తల తెగిపడినా పర్లేదు, నేను ఈ జెండాను వదలను, నా ప్రాణాలు విడుస్తాను అని చెప్పి తోటా చంద్రయ్య లాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా ఎన్నికలప్పుడు మిమ్మల్ని బెదిరిస్తాం, ఈ విధంగా చేస్తాం, చంపేస్తాం అంటే మా ప్రాణాలు లెక్క కాదు, మాకు ఈ పార్టీని నమ్ముకున్నాం, ఈ పార్టీని నిలబెడతామని చెప్పి పార్టీని నిలబెట్టడం కోసం ప్రాణ త్యాగాలు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ పార్టీలో. 44 ఏళ్ళగా ఈ పార్టీ ఎన్నో సంక్షోభాలు తట్టుకుందంటే దాంట్లో కార్యకర్తల బలం. ఎందుకంటే మాకు మా పదవులు ముఖ్యం కాదు, మా పార్టీ ఆత్మ గౌరవం, మా నాయకుడు ఇచ్చిన సిద్ధాంతం కోసం మేము పనిచేస్తామని పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రక్తాలు ఇప్పుడు కొన్ని దగ్గరలో చూస్తూ ఉంటాం, కొన్ని సంఘటనలు ప్రత్యర్థులు కొడుతూ ఉంటే రక్తం వస్తూ ఉన్నా కానీ వెన్ను చూపకుండా పోరాడిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నిఖార్సైన కార్యకర్తలు. కొన్ని 100 కోట్లు, కొంతమంది అంటారు డబ్బు ఇచ్చేస్తాము, కొన్ని 100 కోట్లు పెట్టినా కొనలేని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతం. నీకు 1 కోటి రూపాయలు ఇస్తాం, నువ్వు ఎన్నికల్లో డ్రాప్ అండ్ నో, నాకు 1 కోటి రూపాయలు ముఖ్యం కాదు, నా జెండా ఎగరాలి, నా పార్టీ, నా పసుపు జెండా ఎగరాలి, మా నాయకుడు ఆత్మగౌరవం నిలబడాలి, ఆ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాను, ఆ 1 కోటి రూపాయలను కూడా పక్కన పెట్టి పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి కార్యకర్తలు ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టారో తెలియదు, ఇలాంటి కార్యకర్తలు తయారయ్యారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలను అన్ని వర్గాల వాళ్ళు ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఒక క్రమశిక్షణతో కలిగిన కార్యకర్తలు. ఏదో మేమేదో చేసేయాలి కదా, ఈ పార్టీ కోసం ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో, ఒక నిబద్ధతతో పనిచేస్తూ వెళ్తున్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇలాంటి కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ అదృష్టమా, లేకపోతే కార్యకర్తలు ఏ జన్మ పుణ్యఫలమో అంటారు కదా, ఆ విధంగా ఇలాంటి కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ అదృష్టం. ఇలాంటి నాయకులు కూడా కార్యకర్తల ఆదేశానుసారమే పనిచేయాలి. అందుకే లోకేష్ గారు అన్నారు, కార్యకర్తే అధినేత ఈ పార్టీకి. కార్యకర్తలు ఏది చెప్తే దాని ఆదేశానుసారం వెళ్తా ఉంటారు. అలాంటి కార్యకర్తల కోసం కూడా నారా లోకేష్ గారు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు. నేను కార్యకర్తల గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ నేను లోకేష్ గారి గురించి మాట్లాడతాను. ఎందుకంటే ప్రత్యేకంగా భారతదేశంలోనే తొలిసారి ఒక పార్టీ కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది, అది తెలుగుదేశం పార్టీ. ఆ ఆలోచన వెనకాల ఉన్న నాయకుడు నారా లోకేష్. కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. ఎవరు? నారా లోకేష్ గారు. కార్యకర్తల కష్టం వస్తే 1/2 సెకండ్ కూడా ఆలోచించకుండా వాళ్ళకి ఏ విధమైన సహాయం చేసిన వ్యక్తి లోకేష్. నేను సగర్వంగా చెప్పగలను, ఇలాంటి నాయకుడు కార్యకర్తల కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేసే నాయకుడు, ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే నారా లోకేష్ గారిని అందరూ వారసుడు అంటారు. వారసుడు కాదు, నాయకుడు. కార్యకర్తల మండలను గెలిచిన నాయకుడు, కార్యకర్తల కోసం ఆలోచించే నాయకుడు.
ఈ దేశంలో వందలేళ్ల చరిత్ర గల రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కానీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, కార్యకర్తల కోసం సంక్షేమ నిధి పెట్టాలని ఆలోచించాల. ఈ భారతదేశ చరిత్రలో, బహుశా ప్రపంచ చరిత్రలో కూడా ఏదన్నా పార్టీ ఉంది కార్యకర్తల సంక్షేమం కోసం చేసేదంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆలోచన వెనక ఉన్న వ్యక్తి లోకేష్. అంటే ఇన్నేళ్లగా మన పార్టీని ఆదరించారు, వీళ్ళ కుటుంబాలకి మనం అండగా నిలబడాలి అని ఆలోచన చేశారు. చూడండి, అది నాయకుడు అంటే. అలాంటి వ్యక్తి ముఖ్యంగా 2019-24 మధ్యలో కూడా నేను చెప్పదలుచుకున్నానండి. 19-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేక మందిని, కొంతమందిని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి చదివిపించి తన సొంత కొడుకుని ఏ విధంగా అయితే చూసుకొని ఆ విధమైన బాధ్యత తీసుకొని వాళ్ళని చదివిపిస్తూ ఉన్నాడు. కార్యకర్తలను ఆ రోజు ఏదైనా ఒక పోస్ట్ పెడితే అరెస్ట్, ఇక్కడ మాట్లాడి ప్రశ్నిస్తారు, ఆ విధంగా అరెస్ట్ చేస్తే వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చే వరకు న్యాయ పోరాటం చేసి వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్న వ్యక్తి లోకేష్. ఆ రోజు ప్రశ్నించిన ఈ ప్రజలందరికీ ఒక భరోసా, యువగలం పాదయాత్ర చేసి రాష్ట్రంలో కార్యకర్తలను ఉత్తేజపరిచి ప్రజల్లో చైతన్యం కలిసి 151 వచ్చే నాకు తిరుగులేదనుకున్న వాడిని 11 స్థానం ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. చూడండి, అది లోకేష్. ఈ విధంగా లోకేష్ గారు కార్యకర్తల కోసం నిరంతరం పనిచేయడం జరిగింది. ఒక శాసనాన్ని, పార్టీకి మహానాడు అనేది ఎంతో ప్రతిష్ట, అలాంటి మహానాడులోని చెప్పిన కార్యకర్తే అధినేత అని ప్రకటించడం జరిగింది. ఇంత విధానమైన చేసిన ఏకైక పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు కూడా అదే పట్టుదలతో, అదే నిబద్ధతతో పార్టీ కోసం నిలబడ్డారు.